మ్యాక్స్ మూవీని ఐమాక్స్ లో చూస్తే చాలా ఆనందం వేసింది నాకైతే. థ్రిల్లింగ్ భయ, ఇంటర్వెల్ వరకు చించేశాడు. ఆ స్టోరీ ఒక్క నైట్ లోనే, అంటే సంవత్సరాలు తీసుకుంటాడు సినిమా, నాకు తెలిసి సంవత్సరాలు జరిగి సినిమా, కానీ ఒక్క నైట్ లో చూపించారు భయ సినిమా. కిచ్చా యాక్టింగ్ ఏగ తర్వాత ఏమో ఎన్నో సినిమాస్ నాకు తెలియదు అని చూడలేదు అన్నమాట. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది కిచ్చా సుదీప్ యాక్షన్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది భయ్య. అసలు ఖైదీయా, అసలు ఖైదీ దీనికి అసలు ఎవడున్నాడు, ఎవడు అన్న కూడా ఎవడో చిచ్చి, అసలు ఖైదీకి దీనికి సంబంధం లేదు భయ్య. సూపర్ భయ్య, చాలా ఎక్సలెంట్ ఉంది. నేను మనస్ఫూర్తిగా, ఇంకో ఎవరెవరు చెప్తున్న మాటలు కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేనైతే. ఉంటాయి భయ్య, ఎవరు ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పండి. పుష్పలాగా ఫైట్ లో ఉంటాయి, పుష్పలాగా జీప్ లో ఉంటాయి, అన్ని ఉన్నాయి. మరి పుష్పలాగా స్టోరీ కాదు కదా అది. బేసిక్ పార్ట్ అదే మంత్రి కొడుకులు ఉంటారు, వాళ్ళు కొంచెం అనుకోకుండా చనిపోతారు. ఆ సినిమా లాస్ట్ వరకు కూడా ఇంత లాక్కొచ్చాడు అంటే, ఒక బోర్ కొట్టకుండా ఇంత ఒక మర్డర్ కేసుని ఎలా ఛేదించాడు అనేది ఎక్సలెంట్ భయ్యా. అవి కాదు అసలు, ఆ స్టోరీ వేరు, స్టోరీ వేరు. మీరు ఒక సినిమా పోల్చొద్దు మీరు ఎప్పుడు కూడాను. ఆ సినిమా స్టోరీకి అయితే సంబంధం లేదు. సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే ఇలాంటి సుదీప్ అంటే కిచ్చా సుదీప్ అంటే నేను అప్పట్లో ఏక చూసాను, నేను మధ్యలో నేను చూడలేదు. ఈ సినిమా చూసా, ఎక్సలెంట్ భయ్య, సూపర్ భయ్య. నేను నాకది చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. 1000 కోట్లు మినిమం ఒక 500 కోట్లు ఈజీగా వస్తాయి. చుట్టూ ఒక స్టోరీ తీసుకొని ఒక నైట్ లో జరిగే స్టోరీ, ఒక మినిస్టర్లో ఇన్వాల్వ్ అయ్యి, కమిషనర్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా వరలక్ష్మి గారు ఆమె చాలా సపోర్టివ్ క్యారెక్టర్ చేసింది. సో చాలా అంటే చాలా బాగుందన్న. అసలు సుదీప్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ జాతర ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, అసలు వాళ్ళకి ఆ రౌడీలకి అందకుండా వెళ్ళిపోవటం అనేది ప్రతి ప్లాన్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. సో స్టోరీ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే వచ్చిందనమాట మ్యాక్స్. సో థియేటర్ అయితే పగిలిపోయింది అనమాట. సునీల్ అన్న కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగుంది. ఆయన వచ్చినప్పుడల్లా సీన్స్, ఆయనకి సుదీప్ గారికి మధ్య సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. హిట్ అన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఒకటే అంట, కిచ్చా సుదీప్ గారు అంటే నేను పిచ్చ ఫ్యాన్. ఆయనకి ఇట్లా మూవీ వచ్చిన ప్రతి హీరోకి ఫ్యాన్ అని అంటాడు అని అనుకోకండి. బికాజ్ రీసెంట్లీ చాలా మూవీస్ వచ్చినాయి, ఆ మూవీస్ లో చాలా అప్సెట్ కూడా అయినా నేను. కానీ మ్యాక్స్ మూవీ మ్యాక్సిమం ఉందన్న. టు బి హానెస్ట్ చెప్తున్నా, ఆ 300 రూపీస్ టికెట్ పెట్టి చూసిన అన్న ఐమాక్స్ లో వర్త్ ఉంది. చాలా బాగుందన్న నిజంగా. సినిమా టైటిల్ బట్టి ఆ సినిమా కూడా ఒక హీరోయిన్ లేకుండా ఫస్ట్ సినిమా ఈ సినిమానే. అసలు బోర్ అనిపిలా, అరే హీరోయిన్ ఏదని. అసలు హీరోయిన్ లేకుండా సినిమా ఇప్పుడు ఇంతలాగా ఇంత చివరిదాకా కామెడీ లేదు, ఎమోషనల్ లేదు అన్నట్టుగా అలా కూర్చొని చూసామంటే గ్రేట్ భయ్య. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి మాత్రం నిజంగా దండం పెట్టొచ్చు. ఇలాంటి డైరెక్షన్ కూడా చెయ్యొచ్చు, హీరోయిన్ లేకుండా కూడా సినిమా చెయ్యొచ్చు అని చూపించారు. నిజంగా సూపర్. లక్ష్మి గారు అయితే చెప్పకర్లా, పిచ్చి లేపింది మామూలుగా కాదు. సునీల్ గారు అయితే విలన్, దాంట్లో నేను ఆయన ఈ విలన్ క్యారెక్టర్ సెట్ అవ్వడేమో అనుకున్నా. ఓ అమ్మ ఏం సెట్ అయ్యాడు. ఆయనకి అసలు టైం ఎక్కడ కుదిరింది. ఇన్ని సినిమాలు, పుష్ప 2లో ఉన్నాడు, తర్వాత మొన్న వచ్చిన సినిమాలో ఉన్నాడు, ఇందులో మెయిన్ రోల్ చేశాడు. నాకేం అర్థం కావట్లా. ప్రతి ఒక్కళ్ళు నా సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది అంతే. అరే ఇది బాగాలేదు అని తీసి పడేయడానికి ఏదీ లేదు. కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ ఎవరైనా సరే పక్కా సెట్ అయిపోయారు. ఇంకా ఆ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చాడు భయ. 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తారు. వాళ్ళు నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు దాన్ని ఆ సినిమా మొత్తం అదే కదా. ఆ 13 సంవత్సరాలు దీనివల్లే మొత్తం సినిమా అంతా నడిచిద్ది. కానీ ఆ పాపకి తెలియకుండా వాళ్ళు చంపేస్తాడు. హైలైట్ అది. నిజంగా చాలా బాగుంది. అసలు ఖైదీకి దీనికి సంబంధం లేదు, ఆ స్టోరీకి దీనికి సంబంధం లేదు. ఇది ఒక కొత్త డిఫరెంట్ స్టోరీ. ఇది థ్రిల్లింగ్. ఆ మౌలిక అసలు చంపుతుంటే మౌలిక కాదు. ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోలందరూ కూడా ఇలాంటి ఫైట్ ఎక్కడ చూడాల, అలాంటి ఫైట్ చేశాడు దీంట్లో. నిజంగా ఎవరినైనా